హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అనమాట. సో దీని గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే గుజరాత్ టీం 4లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. లాస్ట్ మ్యాచ్ అయితే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. గుజరాత్ టైటన్స్కి ఇంకా టీం కాంబినేషన్ అనేది, ఇంకా టీం బ్యాలెన్స్ అయితే ఇంకా సెట్ కాలేదు. లాస్ట్ టైం బ్యాటింగ్ కాంబినేషన్ గురించి కేన్ విలియమ్సన్ అయితే తీసుకొచ్చారు, అంత వర్కౌట్ కాలేదు. అంటే వాళ్ళ కాంబినేషన్ ఇంకా వర్కౌట్ కాలేదు. ఓవరాల్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ అనేది గుజరాత్ టైటన్స్కి ఇంకా వర్కౌట్ కాలేదు. అదే ఆర్ఆర్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్, బౌలింగ్ యూనిట్, స్పిన్ యూనిట్ అండ్ ఆల్సో పేస్ బౌలింగ్ యూనిట్, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ కాంబినేషన్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోయింది. అండ్ ఆల్సో సంజు శాంసంగ్ కూడా అదిరిపోయే 11లో క్యాప్టెన్సీ అయితే చేసినాడని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్లోనే ఆడబోతున్నాం. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్టయితే 3 మ్యాచెస్లో 2 టైమ్స్ గుజరాత్ గెలిచింది, ఒకే ఒకసారి రాజస్థాన్ గెలిచింది. అండ్ ఆల్సో 54 మ్యాచెస్ ఆడితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 30% విన్ మాత్రమే ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి 60% విన్ ఉంది. అంటే ఎవరైతే చేస్ చేస్తారో వాళ్ళకి హై అడ్వాంటేజ్ టు విన్ ద మ్యాచ్. సో మనం ఇప్పుడు ప్లేయింగ్ 11 చూసుకుందాం. సో ప్లేయింగ్ 11 చూసుకుందాం. సో ఫస్ట్ ఆర్ఆర్ టీం చూసుకుందాం. సో ఆర్ఆర్ కనుక చూసుకోవాలనుకున్నట్టయితే ఓపెనర్గా ఎస్ఎస్సి జైస్వాల్, జార్జ్ బట్లర్ అయితే వస్తాడు. 1 డౌన్గా సంజు శాంసంగ్ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ రియాన్ పరాగ్ అయితే వస్తాడు అనమాట. రియాన్ పరాగ్ తర్వాత హెట్మేర్ అయితే వస్తాడు. హెట్మేర్ తర్వాత ట్రెంట్ బోల్ట్ తర్వాత అశ్విన్ రావచ్చు. అశ్విన్ తర్వాత యుజ్వేందర్ చహల్ తర్వాత బర్గర్ వస్తాడు. సో ఓవరాల్గా వాళ్ళది ఇది ఉంటుంది. అండ్ ఆల్సో ఆవేష్ ఖాన్. సో ఓవరాల్గా ఆవేష్ ఖాన్తో కలిపి మొత్తం ఓవరాల్గా 11 అయితే ప్లేయింగ్ 11 అయితే ఇదనమాట. వేర్ కమ్స్ టు మనం జీటీ గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే సాహా అండ్ ఆల్సో గిల్ అయితే ఓపెనింగ్ చేస్తారు. సో 1 డౌన్లో సాయి సుదర్శన్ వస్తాడు. సో నెక్స్ట్ విలియమ్సన్ అనుకున్నాం. పోనీ విలియమ్సన్ 1 డౌన్లో వచ్చి సాయి సుదర్శన్ నెక్స్ట్ అనుకున్నాం. సో అట్లా తర్వాత రాహుల్ టివాటియా, మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ తర్వాత విజయ్ శంకర్ కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో తర్వాత ఉమేష్ యాదవ్ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు అండ్ ఆల్సో రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. సో ఇలా వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఉంది. సో దీంట్లో ఆప్షన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం మాట్లాడుకుందాం. మనం జీటీ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా జీటీ అయితే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ ఆల్సో మిల్లర్ వీళ్ళ ముగ్గురి మీదనే ఆధారపడి ఉంది. బౌలింగ్లో చూసుకున్నట్టయితే మెయిన్ పిల్లర్స్ ఎవరైనా ఉన్నారంటే రషీద్ ఖాన్ అండ్ ఆల్సో మోహిత్ శర్మ, అప్పుడప్పుడు ఉమేష్ యాదవ్. ఇది జీటీ యొక్క సిచ్యువేషన్. వాళ్ళ టీం ఇంకా కాంబినేషన్ సెట్ కాలేదు. వేర్ కమ్స్ టు ఆర్ఆర్ కనుక చూసుకున్నట్టయితే రియాన్ పరాగ్ అదిరిపోయే లెవెల్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో ఆవేష్ ఖాన్ ఎవరైతే వాళ్ళు ట్రేడ్ చేసుకున్నారో ఆవేష్ ఖాన్ని, అతను డెడ్ బౌలింగ్లో యార్కర్స్ వేరే లెవెల్లో వేస్తూ మ్యాచ్ని గెలిపిస్తున్నాడు. అసలైన జార్జ్ బట్లర్ని మనం చూడలేదు ఇంకా. సో అసలైన జార్జ్ బట్లర్ ఇన్నింగ్స్ అనేది బాకీ ఉంది. మేబీ మనం రావచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఆప్షన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కలిపి చూస్తే ఇది సేమ్. మళ్ళీ ఆర్ఆర్ టీం గుడ్ బ్యాలెన్స్ ఉన్న టీం, జీటీ టీం అంతగా బ్యాలెన్స్ లేని టీం. సో ఈ 2 టీమ్స్లో గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఉంది, విన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంది, ప్లేయింగ్ 11 మనం చూసాము, ఆప్షన్స్ ఎట్లున్నాయో చూసాము, అడ్వాంటేజ్ ఎట్లున్నాయో చూసాము, డిసడ్వాంటేజ్ ఎట్లున్నాయో చూసాము. సో ఓవరాల్గా ఎవరైతే చేస్ చేస్తారో ఆ టీమే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఆర్ఆర్ టీమే విన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్ ఏంటి? ఆర్ఆర్ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? మీ ప్లేయింగ్ 11 ఏంటి? ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఏంటి, జీటీ టీం ప్లేయింగ్ 11 ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.